హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎలాంటి మూవీస్ గురించి మాట్లాడుకుందామంటే, బయట పెద్దగా హడావిడి లేకుండా వచ్చి చూసిన వాళ్ళ గుండెల్లో నిలిచిపోయిన సినిమాలు ఉంటాయి కదా, అవే ఇవి. ఈ వీడియోలో మనం చూసేది అటువంటి 5 అన్రేటెడ్ మూవీస్. 2025లో వచ్చిన కొన్ని జెమ్స్, ఇంకొన్ని హైడ్ అయిపోయిన బ్యూటీస్. ముందుగా మాట్లాడుకుందాం శివంగి లైనస్. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్. దీనిలో ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్లో నటించారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆనంది వర్క్ ప్లేస్ హెరాస్మెంట్స్, సమాజం నిందలు, మర్డర్ ఆరోపణలతో ఎలా పోరాడుతుంది అనేదే ఈ కథ. డైరెక్టర్ దేవరాజ్ భరణి ధరన్ ఈ సినిమాని తీసిన తీరు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ సూపర్గా ఉంటాయి. ఇంకే అమ్మాయినైనా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని ఇంకి పింకీ పాంకీ గేమ్ ఆడావంటే తాలింపేస్తాను. మీరు ఈ సినిమా థియేటర్లో చూసారా లేక ఓటీటీలోనా? ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి. ఇప్పుడు వద్దాం గాంధీ తాత చెట్టు వైపు. ఈ సినిమా ఒక హృదయస్ఫూర్తి డ్రామా. సుకుమార్ గారి కూతురు సుకృతి వేణి ఈ సినిమాతో డెబ్యూ చేసింది. ఒక చిన్న అమ్మాయి తన తాత ఇష్టపడే చెట్టుని కాపాడడానికి గాంధీ తాత సిద్ధాంతంతో పోరాడుతుంది. డైరెక్టర్ పద్మావతి మల్లాది ఈ కథని చాలా సింపుల్గా, అందంగా చెప్పారు. సుకృతి నటన అద్భుతం. ఎమోషన్ సీన్స్లో మనల్ని కంటదడి పెట్టేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత బ్రహ్మానందం. పేరు చూస్తే కామెడీ అనిపిస్తుంది, కానీ ఇది ఒక ఫీల్ గుడ్ జర్నీ. బ్రహ్మానందం గారు చేసిన సీరియస్ రోల్ ఆశ్చర్యపరుస్తుంది. రాజా గౌతమ్ పాత్ర చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ బ్రహ్మానందం గారు తన నటనతో మెప్పిస్తే, వెన్నెల కిషోర్ కామెడీ మాత్రం హైలైట్. కానీ నెమ్మదిగా సాగే కథనం, లోతులేని భావోద్వేగాలు సినిమాను సాధారణంగా మార్చాయి. కుటుంబంతో చూడదగిన సినిమా, కానీ ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. ఇప్పుడు మజాకా. సందీప్ కిసాన్, రీతు వర్మ లీడ్ రోల్ నటించిన ఈ సినిమా ఒక ఫాదర్ సన్ డ్రామా. రమణ మరియు కృష్ణ అనే ఇద్దరి బంధం వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కోసం వెతకడం చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఇంకోసారి ఫోన్ చేసావో నిన్ను బ్లాక్ చేసేస్తాను. ఇంకొకసారి అమ్మాయి వెనకాల తిరిగినట్టు నాకు తెలిసిందో. కామెడీ, ఎమోషన్, ట్విస్టులతో ఈ సినిమా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అర్థమయ్యేలా చెప్తారా? సందీప్ కిషన్ నటన, రావు రమేష్ సపోర్టింగ్ రోల్ రెండు హైలైట్ అని చెప్పవచ్చు. మీరు ఈ సినిమాను చూసారా? చివరిగా ఏజెంట్. అఖిల్ అక్కినేని నటించిన ఈ సినిమా ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసిన ఈ మూవీలో అఖిల్ ఒక స్పై రోల్లో కనిపిస్తాడు. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సీలు, సాక్షి వైద్య రొమాంటిక్ ట్రాక్ మరియు హిప్ హాప్ ఆదిత్య మ్యూజిక్ అన్నీ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు. కానీ కొంతమంది కథలో లోపాలు ఉన్నాయని అన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ పెద్ద పెద్ద ప్రమోషన్ లేకుండా వచ్చి మనసుల్ని దోచిన అండర్ రేటెడ్ మూవీస్. ఇలాంటి మూవీస్ని మనం ప్రేమించాలి అండ్ పంచుకోవాలి. ప్రతి ఒక్కటి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో కొత్త మూవీస్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.